శుభోదయం. అందరికీ నమస్కారం. చలి బాగా పెరిగింది కదండి. ఇప్పుడు మనం బాక్సుల్లోకి కర్రీ పెట్టినా సరే పిల్లలు తినకుండా రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు కదా. అందుకోసమే ఈరోజు మనం సింపుల్గా రెడీ అయ్యేటటువంటి గోబీ రైస్ చూద్దాము. తక్కువ టైంలోనే మనం బాక్సుల్లోకి ఇలా గోబీ రైస్ని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ చెప్పినట్టుగా మనం గోబీని ముందే కడిగేసి ఇలా తీసుకోవాలండి. గోబీని మనం ఎప్పుడైనా సరే పసుపు నీళ్ళు వేడి చేసి అందులో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా తీసుకుని ఇందులో ఉప్పు, కారం ఇలా యాడ్ చేసుకొని కొంచెం కలర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇలా మనకి కార్న్ఫ్లోర్ కొంచెం మైదాను వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. మైదా ఒక 2 స్పూన్లు మాత్రమే వేయాలి, మిగిలిందంతా కార్న్ఫ్లోరే ఉండాలి ఇందులో. చూడండి, ఇలా నేను కలిపి గోబీ కోసం ప్రిపేర్ చేశాను అన్నమాట. ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు చక్కగా వీటిని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఆయిల్లో వేస్తాము. ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా చిన్నగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎక్కువ మంట మీద ఉడకనియొద్దండి. దీన్ని కొంచెం మంట తగ్గించి పెట్టి చక్కగా వేగనివ్వాలన్నమాట. ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఒకదానికొకటి అంటుకుపోకుండా చక్కగా డీప్ ఫ్రై చేసాం కదా. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేద్దాం. చక్కగా వేగిపోయాయి అన్నమాట. ఇవి మంచి కలర్ వచ్చేసింది కదా. వీటిని తీసుకుని ఇలా పక్కన పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. తర్వాత మనం గోబీ రైస్ చేయడం కోసం నెక్స్ట్ ప్రిపరేషన్ ఇలా 2 టమాటోలు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని నీట్గా వాటిని కడిగి ఇలా తొడములు తీసేసుకొని కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని పేస్ట్ చేసుకుంటాము. తర్వాత ఇలా తాలింపులాగా పెట్టుకొని ఆయిల్, కొంచెం నెయ్యి, ఇందులో మనకు ఆనియన్స్ వేస్తాము. అవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ బీన్స్ తర్వాత ఇంకా క్యారెట్, క్యాప్సికము, ఇలా మనకి ఏ వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటబుల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ క్యారెట్ వేస్తున్నాను. ఆల్రెడీ బీన్స్ వేసేసాను. కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసినటువంటి ఈ ముక్కల్ని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం కారం, అలాగే ఉప్పు ఇలాంటివి వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుని ఉంటాం కదా మనం. ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటాము. తర్వాత ఇంకొంచెం సాల్ట్, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా షుగర్ కూడా ఇందులో మనం యాడ్ చేయాలి. మనం చేస్తున్నటువంటి ఈ గోబీ రైస్లో ఎలాంటి సాసులు కానీ వెనిగర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. అన్నీ ఇన్స్టెంట్గా మనం అప్పుడు చేసుకున్నవి మాత్రమే. అందుకనే మన ఆరోగ్యానికి ఇది చాలా మంచిదన్నమాట. నిల్వ ఉన్నటువంటి సాసులు కానీ ఇలాంటివి ఏమీ మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు. తర్వాత గరం మసాలా, నేను ఇది రెడీమేడ్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంట్లో కానీ రెడీగా గరం మసాలా ఉన్నట్టయితే మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా గరం మసాలాను కూడా వేసి మనం బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ వండి చల్లార్చినటువంటి అన్నాన్ని పక్కన ఉంచుకొని ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత ఇలా ఈ రైస్ని తీసుకుని
ఇందులో యాడ్ చేయాలన్నమాట. ఇలా మనకు కర్రీ కాకుండా ఇలాంటి రైస్ చేస్తే బాక్సులు వెనక్కి వచ్చే ఛాన్సే లేదండి. చక్కగా పిల్లలు మొత్తం తినేస్తారనమాట. ఇలా నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి పిల్లలకి ప్రిపేర్ చేశానన్నమాట. రెడీ అయిపోయింది. ఇలా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఈరోజు పెట్టేశాను. థ్యాంక్ యూ.